ఈ టాస్క్‌లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా యాక్టివిటీ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్ నుంచి వచ్చే పేపర్స్ తీసుకొని వాటిపై స్టాంప్ ప్యాడ్‌తో స్పష్టంగా స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. ఇరు టీమ్ల నుంచి ఇద్దరు సభ్యులు కన్వేయర్ బెల్ట్ చుట్టూ ఉన్న యెల్లో లైన్ మార్క్‌ను దాటకుండా ఆ లైన్ బయట నుంచి మాత్రమే పేపర్లు తీసుకొని మీ పోడియం దగ్గర ఉన్న మీ ఇతర టీమ్ సభ్యులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పేపర్లు తీసుకున్న వారిలో ఒకరు వాటిపై స్టాంప్ వేయాలి. మరొకరు వాటిని వారి బ్యాలెట్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. టాస్క్ ముగిసే సమయానికి ఏ టీమ్ దగ్గర ఎక్కువ స్పష్టంగా స్టాంప్ వేసిన పేపర్లు చెరగకుండా ఉంటాయో ఆ టీమ్ సభ్యులే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారు. ఈ టాస్క్ స్టార్ట్ బజర్‌తో మొదలై ఎండ్ బజర్‌తో ముగుస్తుంది అంటూ బిగ్ బాస్ టాస్క్ గురించి చెప్పాడు. అందర్నీ ఎత్తి కుదేసిన భరణి. ఈ టాస్క్ బజర్ మోగగానే భరణి చెలరేగిపోయాడు. అసలు ఇమ్మాన్యుయల్ టీంలో అందరినీ కనీసం కాలు కూడా కదపకుండా ఉడుంపట్టు పట్టుకొని ఉండిపోయాడు. ముందుగా రితు చౌదరిని పేపర్లు తీసుకొని వెళ్లకుండా చాలాసేపు వెనకాల నుంచి పట్టుకున్నాడు భరణి. తర్వాత ఇమ్మాన్యుయల్ని కూడా అలానే చాలాసేపు ఆపేశాడు. మరోవైపు రాము రాథోడ్ పేపర్లు తీసుకొని ఇచ్చేయగా సృష్టి స్టాంపులు వేసి తనుజకి ఇచ్చేసింది. తనుజ టకాటకా పేపర్లు బ్యాలెట్ బాక్స్లో వేసేసింది. అయితే మరోవైపు సంజన ఓ మిస్టేక్ చేసింది. కష్టపడి స్టాంపులు వేసిన పేపర్లను బ్యాలెట్ బాక్సులలో పూర్తిగా వేయలేదు. దీంతో పక్కనే ఉన్న తనూజ వాళ్ళ బ్యాలెట్ బాక్సులో పైకి ఉన్న పేపర్లని బయటికి తీసి పారేసింది. ఇలా బజర్ మోగే సమయానికి రెడ్ టీం వాళ్ళు ఎక్కువ పేపర్లు వేసినట్లు అనిపించింది.